దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ వేదికగా జరగబోతున్నాయి. 7.5 lakh జాబ్స్ క్రియేట్ చేసే విధంగా కూడా ఈ ఒప్పందాలన్నీ కూడా మనకి ఉపకరించబోతున్నాయి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళి అనేక కంపెనీలను ఆహ్వానించారు. నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో దాదాపు 5 రోజులు పర్యటించి అక్కడి నుంచి కంపెనీలు ఆహ్వానించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు స్విట్జర్లాండ్, యూరోప్ అంతా తిరిగి వచ్చారు. నారాయణ గారు దుబాయ్లో తిరిగి వచ్చారు. ఇట్లా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని ఈ సమిట్కి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. పెద్ద ఎత్తున వారందరూ కూడా రాబోతున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. అవి భోజనానికి మనం వాడేటటువంటి ప్లేట్లు కానివ్వండి, కట్లరీ, క్రాకరీ, వాటర్ గ్లాసెస్ కానివ్వండి, ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది ఈ పార్ట్నర్షిప్ సమిట్ వేదికలో ఎక్కడా కూడా కనిపించకుండా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేస్ట్ సెగ్రిగేషన్ ఎట్ ద వెన్యూ, పూర్తిగా వెన్యూలోనే వేస్ట్ సెగ్రిగేట్ అయ్యే విధంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్లో ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తం వేస్ట్ అంతా కూడా అది ఏ డంపింగ్ యార్డుకో వెళ్లకుండా వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ కింద దాన్ని విడదీసి వెన్యూ సమిట్లోనే ఆన్ సైట్ కాంపోస్టింగ్ కూడా చేయబోతున్నాం. వచ్చేటటువంటి డ్రై వేస్ట్, అది పేపర్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, కార్డ్బోర్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ వారు వచ్చి కొనుక్కుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఆ రకంగా పార్ట్నర్షిప్ సమిట్లో వచ్చినటువంటి డ్రై వేస్ట్ ద్వారా కొంత ఆదాయాన్ని కూడా మేము సమకూర్చబోతున్నాం ఆర్గనైజర్స్కి. ఆ రకంగా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది కూడా ఒక రియాలిటీ కాబోతా ఉంది ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ని ప్రకారం వారు ఏదైతే కోరుకుంటారో మనం సస్టైనబిలిటీని పెంపొందించాలి. ఇప్పటికే మరి ప్రధానమైనటువంటి కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశాం. అదే స్ఫూర్తితో రేపు సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ని కూడా ఒక జీరో వేస్ట్ ఈవెంట్గా మార్చబోతున్నాం. మరి పార్ట్నర్షిప్ సమిట్ వెన్యూలో ఎక్కడా కూడా ఫ్లెక్సీ మెటీరియల్ కూడా వాడట్లేదు. మొత్తం అన్నీ కూడా ఎల్ఈడి స్క్రీన్స్, డిజిటల్ స్క్రీన్స్ వాడబోతున్నాం. క్యూఆర్ కోడ్స్ ద్వారా మరి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఆ రకంగా ప్రతిదీ కూడా ఒక సస్టైనబుల్ వేలో, ఈకో ఫ్రెండ్లీ విధానంలో, పర్యావరణానికి హాని కలిగించని విధానంలో ఈ ఈవెంట్ని ఈ రకంగా రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.